ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రియమైన దేవుని సంఘమ విశ్వాసులారా, ముందుగా దేవాది దేవునికి లేక మన పరమరక్షకుడైనటువంటి నిజరక్షకుడైనటువంటి విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన పుణ్యమైన దివ్యమైన నామమును బట్టి మిమ్మల్ని అందరినీ సెయింట్ పీటర్స్ సంఘమే మాత్రమే కాదు, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా చేరువచ్చిన సంఘానికి, అలాగనే ఎస్పెషల్లీ ఈరోజు ఫాదర్స్ డే కనుక తండ్రులైనటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభములను సంఘ కాపరిగా, ఒక ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, మీ అందరికీ శుభములను తెలియచేస్తూ పేరు పేరున మీ అందరికీ వందనాలను ప్రకటిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం కూడా ఈ యొక్క జూన్ నెలలో 3వ ఆదివారము మనకు ఇవ్వబడినటువంటి అంశం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం. ఆ సందేశాన్ని వినేదానికంటే ముందుగా ఫాదర్స్ని గురించినటువంటి కొన్ని థాట్స్ మనము వినవలసినటువంటి వాండరంగా ఉన్నాం. ఈ జూన్ నెలలో ఈ 3వ ఆదివారము దేవుడు ఆయన స్వార్థపరుడు కాదు, ఆయన పక్షపాతి కాడు. దేవుని యొక్క వాక్యంలో మనము ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు ఆయన తండ్రితో పోల్చబడినటువంటి అనుభవాలు మనం చూస్తాం. మరికొన్నిసార్లు దుఃఖం వచ్చినప్పుడు ఆయన నేను తల్లిలా ఓదారుస్తాను, లాలిస్తాను అని చెప్పబడిన యెషయా గ్రంథంలో, ఒకే యెషయా గ్రంథంలో ఈ రెండు కనిపిస్తాయి. ఈ యొక్క మాటలను మనము వింటూ ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి ధన్యకరమైనటువంటి స్థితి ఫాదర్గా, ఫాదర్ అనేటువంటి పదము గ్రీకు భాషలో ఫాటేర్ అనే పదంలో నుండి ఈ ఫాదర్ అనే పదము బయటకు వచ్చింది. కథోలిక సంఘమైనటువంటి మన మిత్ర సంఘ కాపరిని ఫాదర్ అని పిలుస్తారు. ఫాదర్ అంటే సంఘానికి తండ్రి. ఇక్కడ గురువు లేక కాపరి. ప్రతి ఇంటిలో ఒక తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి తండ్రులైనటువంటి మీరు. మరి ప్రాముఖ్యంగా సర్వ సృష్టికి కూడా ఆయన తండ్రి. యెషయా గ్రంథంలో 63వ అధ్యాయంలో 16వ వచనాన్ని ఒకసారి మీ దృష్టిని మీరు మళ్ళించుకున్నట్లయితే, మాకు తండ్రివి నీవే. ఎస్, అందరూ చదువుదాం ఆ పదాన్ని. షల్ వి టర్న్ టు ది స్క్రిప్చర్స్. మనము 63వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదువుదామా? ఒకసారి ఆ పదాన్ని చూడండి, అందరం కలిసి చదువుదాం. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరుగకపోయినను, ఇజ్రాయేలు మమ్ము నెరుగకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. అబ్బా, ఎంత మంచి మాట! నీవే మా తండ్రివి, నీవే మా తండ్రివి. యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై ఫాదర్. ఎంత బలమైనటువంటి మాట ఇది.
ఒక వేదాంతి ఏమి చెప్పాడానంటే, ఒక ఇంటిలో తండ్రి లేకపోతే వారికి ఈ యొక్క దండిగతనం వాళ్ళ యొక్క జీవితంలో ఉండదట. అంటే ధైర్యము, లేకపోతే ఒక అండ, లేకపోతే ఓ సపోర్ట్, ఓ తండ్రి అనేటువంటిది వాడు ఎప్పుడైతే ఇంటిలో ఉంటాడో ఆ దండి, ఆ ధైర్యము, ఆ సపోర్ట్ ఆ ఫ్యామిలీలో ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ అంతటికీ ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఓ తండ్రులారా, దేవుడు మిమ్మలను మీ కుటుంబం అంతటికీ ఒక తండ్రిగా, ఒక మంచి, ఒక దండింపు కలిగినటువంటి అనుభవాన్ని కలిగినిచ్చేటువంటి వాడిగా, ధైర్యాన్ని ఇచ్చేవాడిగా, ఊతాన్నిచ్చేటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం చివరి అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మలను అక్కడికి వచ్చేటప్పటికి తల్లి అంటాడు. ఈరోజు కొరకైనటువంటి లేఖన భాగాల్లోనికి మనం వెళ్ళే దానికంటే ముందుగా మలాకీ గ్రంథంలో ఒకసారి మనము చూసినట్లయితే, మలాకీ గ్రంథంలో మనం ఒకసారి మన యొక్క దృష్టిని మనము మళ్ళించుకున్నట్లయితే, మొదటి అధ్యాయము 6వ వచనాన్ని, కుమారుడు తన తండ్రిని ఏం చేస్తాడు? మళ్ళా అందరూ చెప్పాలి, అందరూ చదవాలి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వారు అందరూ మీ గ్రంథాలను చక్కగా, దేవుడు మనకిచ్చిన ఆయుధం ఇది. ఆ ధన్యతను మీరు అందరూ కూడా తెరచి మీరు ధ్యానం చేయాలనేదే నా యొక్క ఉద్దేశం. మీరు చదవట్లేదని కాదు, మీరు చదవలేరని కాదు, మీరందరూ ఇక్కడ దేవుని యొక్క సన్నిధానంలో ఈ మాటలను, కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా. తర్వాత చూడండి, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. ఇక్కడ ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా. ఇక్కడ కుమారుడు, ఇక్కడ కుమార్తె అంటే తెలుగులో అయితే కుమారుడు అని రాయబడింది, కానీ మనము అనువాదాల్లోనికి వెళితే కుమారుడు అని పర్టికులర్గా లేదు. కుమారుడైనా కుమార్తె అయినా, either son or daughter, whoever, వారు తండ్రిని ఏం చేయాలి? గణపరచాలి. ఎందుకు ఈ మాటలను ఇక్కడ జ్ఞాపకం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి పరమ తండ్రిని ఎప్పుడైతే మనము గణపరుస్తామో, ఇంటిలో ఉన్నటువంటి తండ్రిని కూడా మనం ఏం చేస్తాం? గణపరచాలని కాదు, గణపరుస్తాం. అక్కడ దేవుణ్ణి గణపరచని వాడు ఇంటిలో ఉన్న తండ్రిని కూడా గణపరచడు. దేవుని భయం లేకపోతే ఇంట్లో తండ్రి అన్నా, తల్లి అన్నా, లేకపోతే సోదరుడన్నా, సోదరన్నా, ఈ యొక్క బాంధవ్యాల యొక్క వాల్యూస్ ఈనాడు కలిగి ఉండరు చాలామంది. మోరల్ వాల్యూస్, ఒకరినొకరు ఈ సంబంధ బాంధవ్యాలను. ఒకసారి నేను ఒక మారుమూల గ్రామానికి సువార్త కొరకై ఆహ్వానించబడ్డాను. ఆ ఊరికి బస్ ప్రయాణం లేదు, అందరూ నడిచి వెళ్ళాల్సిందే. నడిచి వెళ్తా అంటే ఒక అటు ఇటు అన్నీ పచ్చబారినటువంటి పొలాలు, నల్లరేగడి నేల. ఒక కాలు తీస్తే ఒక కాలు వెళ్ళిపోద్ది లోపలికి, ఒక కాలు పైకి వస్తే ఒక కాలు లోపలికి వెళ్ళిపోద్ది. అలాంటి మారుమూల ప్రాంతం అది. వర్షాకాలం ఉపవాస ప్రార్థన ఉద్యోగ కూర్చాలి అక్కడ అరేంజ్ చేస్తే పిలువబడ్డాను, వెళ్తున్నాను. ఒక యవనస్తుడు తను పని చేసుకుంటూ సంబోధిస్తున్నాడు, అరే
అరే అరే అని సంబోధిస్తూ ఉన్నాడు. అరే నానా, అరే నానా అంటున్నాడు. కొంచెం నాకు ఏదో చాలా నా హృదయం గాయపరచబడినట్లయితే అయిపోయింది. నేను అటు చూస్తే కొన్నిసార్లు నేను కూడా మా బాబుని నాన్న అని పిలుస్తాను. నేను ఒకవేళ వాళ్ళ అబ్బాయిని పిలుస్తున్నాడేమో అని నేను అటు తిరిగి నేను ఆ యొక్క పొలం, ఆ యొక్క ఊరి దారిలో అటు ఇటు తిరిగి చూశాను. చూస్తే చాలా పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన పట్టుకుని కుర్రవాడు, ఒరే నానా. ఈనాడు ఇలాంటి ఇర్రెస్పెక్టివ్ వర్డ్స్ కుటుంబాలలో తండ్రిని గౌరవం లేకుండా సంబోధించేటువంటి పదజాలాలు, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? తండ్రి తన కుమారుని ఏమి చేయను? గణపరచును కదా. అంటే దీని అర్థం తండ్రిని గణపరచాలి. ప్రతి ఇంటిలో ఉన్నటువంటి మీ డాడీ, నిన్ను కన్నటువంటి తండ్రి గనుక, నవమాసములు మోసినటువంటి తల్లి గనుక మనము ఆ డాడీని మమ్మీని గౌరవించేటువంటి ఒంటరిగా ఉంటున్నారా? ఇది గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు నేనేమంటానంటే, ఇంట్లో ఉన్నటువంటి మీ పిల్లలు హిబ్రూ భాషలో ఒక మంచి అనుభవం రాయబడింది. అక్కడ శాఖ అనే పదం వాడబడింది. అంటే ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అనంటే, ఈరోజు మన యొక్క అంశం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం. వర్షిప్ ది లార్డ్ ఇన్ ది ట్రూత్ అండ్ స్పిరిట్. శాఖ అంటే అర్థం ఏమిటంటే గణపరచడం. ఆరాధన చేయడం అంటే అర్థం ఏమిటంటే దేవుణ్ణి ఏం చేయడం? చెప్పండి, దేవుణ్ణి ఏం చేయడం? ఆరాధించడం అంటే గణపరచడం. ఆరాధించడం అంటే దేవుని యొక్క సన్నిధానంలో మనం ఇక్కడ చేసేటువంటి అది పాట కావచ్చు, ఇక్కడ చదివేటువంటి దేవుని యొక్క వాక్యం కావచ్చు, లేకపోతే ఆరాధన క్రమం కావచ్చు, అది ఏదైనా సరే దేవుని గణపరిచేటువంటిదిగా ఉండాలి. తండ్రిని గణపరిచేటువంటిదిగా ఉండాలి. ఆరాధన, ఈ శాఖ అనేటువంటి పదం అండి బైబిల్లో దరిదాపుగా 100 times వాడబడింది హిబ్రూలో. అంటే ప్రతి ఆదివారం పరిశుద్ధ దినమున మనం అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, పరమ తండ్రిని మనము గణపరచడానికి వచ్చాం, ఆరాధించడానికి వచ్చాం. శాఖ అంటే ఆరాధన మాత్రమే కాదు, గణపరచడం. అనదర్ వర్డ్, గ్రీక్ వర్డ్ ప్రాస్కినియో అంటే అర్థం ఏమిటంటే సాష్టాంగపడ్డం అంటే చెప్పండి. చాలామంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మన భారతదేశంలో ఉంటున్నాం, మన యొక్క మిత్రులైనటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు రాగానే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? నమస్కారం చేయడం, సాగిలపడడం, సేవించడం, మ్రొక్కడం. ఈ పదాలన్నీ ప్రాస్క్యూనియో అనే పదం దగ్గర వస్తాయి. ఆరాధన అనే దగ్గర ఈ ప్రాస్క్యూనియో అనే పదం కూడా వాడబడింది. అందుకనే మనకు తెలిసినటువంటి లోకోక్తి ఉంది కదా, మాతృదేవోభవ అంటే పితృ దేవోభవ అంటే డాడీని మమ్మీని దేనితో పోల్చడం జరిగింది? ఆచార్య దేవోభవ, గురువు గారిని. ఈనాడు ఇలాంటి అనుభవాలు చాలాసార్లు ఆ ఊరికనే తెలుగు చదివేస్తూ ఉంటాం, కానీ దానిలో ఉన్నటువంటి భావాన్ని మాత్రం మర్చిపోతూ ఉంటాం. మనం పట్టించుకోం. ఈరోజు మనం అందరం ఇక్కడ ఎందుకు వచ్చామంటే, ఒకవైపు పరమ తండ్రి అయినటువంటి దేవుని ఎదుట ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన ఎదుట సాగిలపడడానికి, ఆయన్ని సేవించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన ఎదుట ఆయన్ని గణపరచడానికి మనమందరం ఆయన సన్నిధికి వచ్చాం. అలాగే ఇక్కడ ఆయన ప్రతినిధి అయినటువంటి సంఘానికి తండ్రి ఉంటున్నాడు, కాపరి. అలాగే ప్రతి ఇంటిలో తండ్రి ఉంటూ ఉన్నాడు.
కనుక దేవాది దేవుని మనం గనపరచాలి. సంఘములో ఉన్నటువంటి సేవకుడైనటువంటి ఆ యొక్క తండ్రిగా, ఫాదర్గా పిలువబడినటువంటి సేవకుని గనపరచాలి. అలాగే ఇంటిలో ఉన్నటువంటి ప్రతి తండ్రిని కూడా ఏం చేయాలి? గనపరచాలి. మీరు ఎట్టి కొలత కొలుతురో చెప్పండి, అట్టి కొలత చెప్పండి, అట్టి కొలత అందరూ చెప్పాలి. అట్టి కొలత మీకు ఎట్టి కొలత, మీరు ఎట్టి కొలత కొలుస్తారో అట్టి కొలత మీకు కొలబడుతుంది. నువ్వు ఎరా అంటే రేపొద్దున ఇంకా 4 మాటలు కలిపి అంటాడు. పరుష పదజాలాలకి మనం అందుకనే నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత శాఖ ప్రస్కినియో. కీర్తనల గ్రంథం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 95వ కీర్తన చూడండి. 95వ కీర్తన 95వ కీర్తన మొదటి వచనం చూడండి. రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి మనందరం కూడా ఏం చేయదము? దేవుని సంధికి వచ్చినప్పుడు మూతులు ముడుచుకొని దిగాలుగా ఎంజాయ్ చేయండి. దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండండి. మూతులు ముడుచు బగది వేసుకొని ఎవరు తాళ్లతో కట్టేసినట్లుగా దేవుని సన్నిధిలో. ఎందుకనంటే పరమ తండ్రి ఉన్నాడు. ఆ డాడీ లేకపోతే, డాడీ లేని ఇళ్లలో ఏడిచేటువంటి వాళ్ళ యొక్క అనుభవాలు నేను ఎరుగుదును. అఫ్కోర్స్ నిజంగా నేను ఒకవేళ అలాంటి మీ డాడీని నేను రిమైండ్ చేస్తూ ఉంటే దుఃఖపెడితే దయతో నన్ను క్షమించండి. డాడీని మిస్ అయినటువంటి బిడ్డలు ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వారిలో మీలో ఉండుంటే ఆ దుఃఖపడే అనుభవాలు మరి ఎవరికి రాకూడదని ఆ సంతోషం ఆ డాడీ ఉన్నప్పుడు ఆయన ద్వారా వనగూర్చేటువంటి కార్యాలు, చేసేటువంటి అద్భుతాలు, ఆయన చూపే ప్రేమ, అవన్నీ డాడీ పోయిన తర్వాత అలా కనబడిపోయేటప్పటికి ప్రతిసారి అక్కడ గుర్తొస్తాడు, డాడీ గుర్తుకొచ్చేస్తాడు. ఇక్కడ కూడా పోయిన ఆదివారం మనం పర్యావరణాన్ని గురించి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన సమస్తాన్ని సృజించినటువంటి సృష్టికర్త డాడీ, మా అందరినీ నిర్మించినటువంటి వాడు నీవు. ఇక్కడ వ్యత్యాసం లేదు, మనందరికీ తండ్రి ఆయన అంటూ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. 95వ కీర్తన 6వ వచనం చూడండి. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి. ఏంటండి నమస్కారం ఎట్ట చేస్తారు చెప్పాలి, అందరూ చూపించండి. అందరు నమస్కారం ఎలా చేస్తారు? నమస్కారం ఎలా చెప్పండి. కొంతమంది ఏంటో సిగ్గుపడుతున్నారేంటో. దేవుని ప్రజలు సేవకుడు కావచ్చు, విశ్వాసులు కనిపించినప్పుడు మనం అందరం ఏం చెప్పుకుంటాం? మన భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి నమస్కారము లేక వందనములు మనం చెప్పుకుంటాం. అవునా కదా? ఇప్పుడు అట్ట కాదు, సగం అయిపోయింది. అది ఎట్ట నమస్కారం అవుద్ది? ఎలా నమస్కారం అవుద్ది? నమస్కారాన్ని, వందనాలని ఏం చేస్తున్నారు? ముక్కలు చేసేసి, అంటే దాని అర్థం ఏమిటి? అసలు వీళ్ళు ముక్కలైపోయారు అనమాట. ఇట్స్ రైట్ ఆర్ నాట్? ఇట్స్ రైట్. am I right or not? am I right? రైట్. ప్రైజ్ ది లార్డ్. రండి నమస్కారం చేసి. ఇప్పుడు అందరం ఒకసారి నేనేమంటానంటే, మీ ప్రక్క వాళ్ళకి అందరూ వందనాలు చెప్పండి. నమస్కారం. రైట్. ప్లీజ్ మీ ప్రక్క వారికి అందరూ నమస్కారం చెప్పండి. అందరూ వినపడాలి, చెప్పాలి. అది మార్కెట్లో కనపడినివ్వండి, వీధిలో కనపడినివ్వండి, ఎక్కడ కనిపించిన వందనములు నమస్కారం. అలాగే మీకు అందరికి కూడా నేను కూడా వందనాలు చెప్తున్నాను. మీ అందరికీ వందనాలు చెప్పండి అందరూ. ఇది ఎక్కడున్నా సరే ఈ సాంప్రదాయం ఆయన నేర్పించారు. రండి. ఇక్కడికి వచ్చే ప్రతివాడు ఎక్కడికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి, ఆయన ఆరాధనలో పాలు పంపులు పొందేటువంటి ప్రతి ఒక్కడు కూడా ఏం చెప్పుకుంటాడు?
ఒకవేళ ఆ వ్యక్తి అంటే నాకు పడదనుకోండి, ఈ వీధిలో వస్తే అటు నమస్కారం చెప్పాల్సి వస్తుందేమో, వందనాలు చెప్పాల్సి వస్తుందేమోనని అటు నుండి ఏం చేస్తావు అంటే, నీవు ఇప్పుడు ఎవరిని చిన్నబుచ్చినట్లు చెప్పండి? ఎవరిని చిన్నబుచ్చినట్లు? పరమ తండ్రిని చిన్నబుచ్చినట్లే, నీ సేవకుని చిన్నబుచ్చినట్లే, నీవు ఆరాధించేటువంటి నీ దేవుణ్ణి నీవు చిన్నబుచ్చినట్లే, నీవు ఎదుట ఉన్నటువంటి నీ మిత్రుని, నీ సోదరుని మనము ఇలాగ గౌరవించకపోతే ఎలా ఇది? నీవు చేసేటువంటి ప్రార్థన ఏంటి? ఈ పాటలేంటి? ఈ వాక్యం ఏమిటి? ఈ ఆరాధన ఏమిటి? ఆరాధన అంటే 2 భావాలు చెప్తాను. ఆరాధన, పూజ, 2 పదాలు చెప్తాను. పూజ అంటే దాన్ని మనం చేయం, జీవము లేని వాటికి చేసేదాన్ని పూజ అంటాను. ఆరాధన అంటే జీవము కలిగిన దేవునికి వాటికి చేసేదే ఆరాధన. దేవునికి స్తోత్రం చెప్పండి. మృతులే కదా ఏం చేస్తారు? నిన్ను స్తుతించుదురు. అంటే సజీవుడు అయితే కదా ఎదుటివానికి ఏం చెప్తాం మేము? నువ్వు చచ్చినోడు అయితే ఇప్పుడు ఈ పక్కనోడికి ఏం చెప్పావు? మృతి చెందినటువంటి అనుభవాలు, మృతతుల్యపు అనుభవాలు, ఇలాంటి అనుభవాలను కలిగినటువంటి వాండరుగా ఉంటున్నాము. రండి నమస్కారం చేసి ఏమంటున్నాడు ఇక్కడ? ఇందాక చెప్పాను, ప్రాస్కినియో సాగిలు పడదాము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. ఆరాధన, ప్రార్థన అనగానే మోకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏంటో తెలుసా? నడు నొప్పులు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఏం చేయకపోవడం? చెప్పండి, ఏం చేయకపోవడం? చెప్పాలి, ఏం చేయకపోవడం వల్ల? మీ జీవితంలో మోకాళ్ళు మీ ప్రార్థన చేసే అనుభవం ఉందా? ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నీ కుమారుడు గౌరవించలేదని నువ్వు బాధపడుతున్నావు, నీ కుమార్తె నీకు గౌరవించట్లేదని బాధపడుతున్నావు. అసలు నీవు దేవుని ఎదుట, మనము దేవుని ఎదుట మోకరిస్తున్నామా? సాగిలు పడుతున్నామా? ఆరాధన అంటే జీవము కలిగినటువంటిది. చనిపోయిన తర్వాత నానా ఏమిటిది? నువ్వెన్ని చేసినా నాన్నకి వినపడుతుందా? ఆ అమ్మకి వినపడుతుందా? నీ సోదరుడికి వినపడుతుందా? అరే నిన్నే కనపడ్డావుగా నాను, మొన్నే కనపడ్డావుగా నాను, ఇంత మునిపే కనపడ్డావుగా నాను. మరి కనపడినప్పుడు చేసావా? ఇది ఎందుకు? చనిపోయిన తర్వాత చేయడం ఎందుకు? అందుకనే అలాంటి మృతతుల్యపు అనుభవాలతో నింపబడకుండా దేవుడు ఏమంటున్నాడంటే రండి అని పిలుస్తున్నాడు. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో 18వ పాట తీయండి ఒకసారి. ప్రభువా నిన్నారా 46వ కీర్తన తీయండి. మొలతాటి నిత్యానందమయ్య గారు రాసినటువంటి ఆ గీతాన్ని. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభవింపగా, దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా, విభవముగను ప్రభాకరముగను విరియుని తేజం బెలర్పగ, నబిదనముల గుడి భక్తిని ఆత్మతో సత్యంబుతోడన్ ప్రభువా నిన్నారాధింపను చేరి తిమియుదయ. ఉదయం లేవగానే ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఒక ఇంటికి మీటింగ్స్ కొరకు వెళ్ళాను నేను. మీటింగ్స్కి వెళితే అక్కడ ఒక విడిది గది మాకు ఇచ్చారు. ఆ తల్లి, నేను కొంచెం ముందుగానే లేచాను, తెల్లవారుజామే ముందుగా లేచి ప్రార్థన చేసుకుంటున్నాను. లేవగానే ఆమె ఏం చేస్తుందంటే ఈ మంగళసూత్రాన్ని తీసి అంటుంది. ఏం చేస్తుంది? సరే ఇదంతా అయిపోయింది. బయటకు వచ్చేటప్పటికి ఈయన చేతులు కట్టుకుని నిలబడుతున్నాడు.
ఎవరు వస్తున్నారని నేను అనుకున్నా. ఒకవేళ పగలు రాత్రి ప్రసంగం చేశాను, నేను మార్నింగ్ వెళ్ళిపోవాలి, పగలు చేసే స్పీకర్ గారు వచ్చాడేమో, ఆయన కోసం ఆయనకు నిలబడ్డాడేమో అనుకున్నా. కాదు, వాళ్ళ ఆవిడ గారు అక్కడ ఉంది. వాళ్ళ ఆవిడ గారికి ఈయన చేతులు కట్టుకుని ఉన్నాడు. ఆవిడేమో లోపలేమో మళ్ళీ ఇది. ఇలాంటి అనుభవాలు లేచి లేవడంతోనే ఇక్కడ చాలా క్లియర్గా రాశాడు. ఇరులంగమ్మిన నుండి అరుణోదయము దనుక నరిగాపు నీవే కదా, దేవారాత్రి ఎరిగాపు నీవే కదా. ఆ చీకటి అంధకారం అనేటువంటివి పారద్రోలి మా జీవితాలలో వెలుగును నింపేటువంటి వాడవు నీవే కదా. విరివిగా మా హృదయ సీమల నెరసియుండిన చీకటులుగో ధరిమి శాంతం పైన మనసుల దయ ప్రసాదింపను భజంతుము ప్రభువా నిన్నారాధింపను జేరి తిమి ఉదయ శుభకాంతి దేవా నేడు శుభకాంతి. రెండవ వచనం, అనగాని సా ముననుండగా మాధుర్షణ సులనరి కట్టుమా దేవా మాధుర్మన సుల. ఈనాడు చాలామంది కుటుంబాలలో అనగా దేవుని సాన్నిధ్యానికి ఎందుకు వచ్చామంటే, కరుడు కట్టుకుపోయినటువంటి రాతి లాంటి హృదయాలు ఉన్నాయి చూసారా. ఆ రాతి కలిగినటువంటి హృదయాలని, మన మనసుల్ని, మన హృదయాలని శుద్ధి చేసుకోవడానికి ఆ డాడీని దేవుడు ప్రతి ఇంట్లో పెట్టాడు. ప్రతి ఆదివారం నుండి మళ్ళీ ఆదివారం వరకు నువ్వు రాకపోతే నిన్ను దిద్దేది ఎవరు? ఆ తండ్రే. ఒరే ఎక్కడికి వెళ్ళావురా, ఆలస్యంగా వచ్చావేంట్రా, అమ్మా ఎక్కడికి వెళ్ళావు నాన్న, నువ్వు ఏం చేస్తున్నావు నాన్న అని మనసులను, మీ జీవితాన్ని కంట్రోల్ చేసేవాడు. ప్రతి ఆదివారము ఆయన సాన్నిధ్యానికి వచ్చింది. వినయ భయ భక్తులదనల్పిగా వినుచు నీ వాక్యోపదేశము లానిసెమును ధ్యానింపనాత్మను బానిచి తుదకు ప్రసన్న మగుము నింపను జేరి తిమియుదయ. దేవా నేడు శుభకాంతి. ఆదివారం వచ్చినప్పుడు ఈ తండ్రి ద్వారా ప్రసంగాన్ని మనం వింటున్నాం. మరి ప్రతిరోజు మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్స్ జరుగుతున్నాయా? ఏమనుకోవద్దు కానీ చిన్న ప్రశ్న వేస్తున్నా. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఎవ్రీ డే యు ఆర్ కండక్టింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ డివోషన్? నిజంగా మీ ఇంట్లో కుటుంబారాధన చేసుకుంటున్న వాళ్ళు ధైర్యంగా చేయొద్దండి. కుటుంబారాధన జరిగించుకుంటున్న వాళ్ళు, కుటుంబారాధనలో అక్కడ ఎంతమంది ఉన్నారు? కుటుంబారాధన. దేవుడు కుటుంబాలను ఎందుకు కట్టాడంటే, ఆ డాడీని ఎందుకు పెట్టాడంటే, ఈ వాక్యాన్ని ఆ డాడీ, ఆ మమ్మీ మీరందరూ కలిసి ధ్యానం చేస్తూ యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రమును ఏం చేయాలి. కానీ నా బైబిల్లో ఆదివారం మాత్రమే ధ్యానం చేసేవాళ్ళు దానిలో రాయబడింది ఏంటి? అరే నతానియేల్ అయ్యగారు యొక్క బైబిల్లో ఏమన్నా మారిందా? అయ్యగారు మీ బైబిల్లో ఏమన్నా మారిందా? మారలేదా? నా బైబిల్లో కొంచెం మారింది ఏంటి? ఆదివారం చర్చికి వచ్చినప్పుడు మాత్రము చదివితే చాలండి, మిగిలిన రోజులు మాత్రం ఎంత దౌర్బల్యం ఇది. ఇక్కడికి వచ్చేది దేనికోసం అంటే, ప్రతిరోజు ప్రియులారా మీ కుటుంబాలలో ఆరాధన ప్రతిరోజు జరగాలి. ఒక దైవజనుడు ఏం చెప్పాడో తెలుసా? చెప్పాడంటే, ఆరాధన ఎవరైతే చేస్తారో అక్కడ ఆత్మీయత వాళ్ళ మధ్యలో వాళ్ళు చోటు చేసుకుని ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ఆరాధన అంటే అర్థం ఏమిటి? సాగిలపడడం,
సాష్టాంగ పడడం, నమస్కారం చేయడం, ఈ అనుభవం ఎవరికైతే ఉంటుందో అక్కడ ఆత్మీయత ఉంటుంది. ఆయనకేంటండి నమస్కారం చేసేదే, ఆమెకేంటండి చేసేదే అని అంటే అక్కడ ఏం లేదు. చెప్పండి, ఏం లేదు? చెప్పాలి, ఏం లేదు? అందరూ చెప్పాలి, ఏం లేదు? ఎస్ ఎస్ ఈ మార్నింగ్ ఆత్మీయత ఉందా? ఆత్మీయత ఉందా? అందుకని ప్రభు ఏమంటారు, రండి రండి నమస్కారం చేసి మనం ఏం చేద్దాం. ఈరోజు కొరకైనటువంటి మనం మొదటి పాఠ్య భాగంలోనికి మనం వెళితే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ ఏం జరుగుతుందో తెలుసునా? అక్కడ 3వ వచనం చూడండి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదాని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు దేవదూతలు. ప్రియబిడ్డలారా, అక్కడ శాఖ అనే పదం వాడబడింది. అంటే దేవదూతలు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? గణపరుస్తున్నారు. దేవదూతలు పరలోక రాజ్యంలో గణపరుస్తున్నారు. ప్రతి ఇంటిలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడట కుటుంబాన్ని ఇచ్చింది ఎందుకోసం అంటే ప్రతి ఇల్లు ఒక పరలోక రాజ్యంగా ఉండాలని దేవుడు కట్టాడట. దేవుని స్తోత్రం చెప్పండి. అయ్యగారండి, మా ఇల్లు అండి నరకం. అయ్యగారండి, ఏమో మీ ఇల్లు నరకం అయిపోయిందా? కారణం ఒకవేళ ఆరాధన లేదేమో, ఒకవేళ అక్కడ నిజంగా దేవుని స్తుతించేటువంటి అనుభవాలు లేవేమో. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని అక్కడ గాన ప్రతిగానములు చేయొచ్చు. అక్కడ ఏం చేస్తున్నారట? వారక్కడ దేవుని వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు దేని చేయడం వలన? దేవుని స్తుతులు చెప్పడం వలన గడప కమ్ములేక పునాదులు. ప్రియబిడ్డలారా, ఇలాంటి అనుభవం ఉందా మనకి? ఒకసారి నేను సందర్శించడానికి ఒక కుటుంబానికి వెళితే డోర్స్ అన్నీ లాక్ చేసి ఉన్నాయి. ఇంట్లో సౌండ్ సిస్టమ్ బాగా గట్టిగా పెట్టేశారు. ఇక ఎంత నాక్ చేస్తున్న డోర్ తీయట్లేదు. ఇక ప్రపంచం మునిగిపోయినా ఏమవుతుందో అర్థం కాదు. చాలాసేపు నాక్ చేసి వచ్చేసాను. ఆ స్టెప్స్ దిగుతూ ఉండగా నేను అట్లా చూశాను. ప్రక్కకి చూస్తే ఆ విండోలో నుండి వాళ్ళ బాబు ఏం చేస్తున్నాడంటే ఆ సౌండ్ సిస్టమ్ బాగా పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నాడు. దేవుడు నిన్ను ఆరాధించడానికి కుటుంబంలో పెట్టాడు, కానీ నీ కుటుంబాన్ని దేవుడు మిమ్మల్ని కట్టింది దేనికోసం అంటే సాతాను నిలయాలుగా చేసుకోవడానికి కాదు. చూడండి, ఈరోజు కొరకైనటువంటి 2వ పాఠ్యభాగం తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి పత్రిక. అపోస్తలుడు పౌలు తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించచ్చు, దానంతటికి పైగా తన్ను తానే అందరు చెప్పాలి, తన్ను తానే. యాక్చువల్గా హెచ్చించాల్సి ఎవరిని? ఈనాడు ఎవరికి వాళ్ళమే, నేనండి, మేమండి. దేవుని సన్నిధికి వచ్చేది మనల్ని మనం హెచ్చించుకోవడానికి కాదు, మనల్ని మనము కనపరుచుకోవడానికి కాదు. ఇక్కడ చూడండి, తాను దేవుడునని తన్ను కనుపరుచుకొనొచ్చు, హెచ్చించుకొనొచ్చు. దేవుని ఆలయంలో మేము అనే పదాన్ని ఎక్కడ వాడారంటే అక్కడ మీరు కాదు వచ్చింది, వాడు వచ్చాడని అర్థం. ఎవరు? ఆ నల్లోడు వచ్చాడని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. ఆ సాతానుడు అంధకార శక్తులకు లేక బయలుజుబులకు ప్రాతినిధ్యం వహించేటువంటి వాడు ఈ ప్రాంగణంలో దుర్భాషలాడొచ్చు, ఆడకూడదా? ఇది దేవుని సాన్నిధ్యము, ఇది పరిశుద్ధమైనటువంటి కాంపౌండ్, ఆయన తండ్రి సన్నిధి. ఇది ఎంత ఆత్మీయంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మన గృహాలు ఎలాగుండాలి, మన ఇల్లు ఎలాగుండాలి. అంత మాత్రమే కాదు, మీ దేహము కూడా మీ దేవుని
ఇది కూడా విలువైందే, ఇది విలువైందే. మమ్మీని డాడీని గౌరవించినంత మాత్రాన కాదు, ఇక్కడికి వచ్చి ఆరాధన చేసినంత మాత్రాన కాదు, ఈ ఆలయాల్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అది కూడా అపవిత్రపరిచినట్లే, చాలా జాగ్రత్త. ఎప్పుడైతే అలాంటి లేదో వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో ఏం చేస్తాడట? ఎవరో చెప్పండి, ఎవరో చెప్పండి? సాతానుగాడు దేవుని ఆలయంలో దేవుడు ఉండాల్సింది పోయి, కుటుంబాలలో తండ్రి ఉండాల్సింది పోయి, ఈ దేవుని ఆలయాలలో ప్రియబిడ్డలారా దేవుని ఆరాధన జరగవలసింది పోయి అక్కడ సాతానుగాడు కూర్చొని ఆ యొక్క సాతానుడు అక్కడ తాండవిస్తూ ఉంటాడు. ఈ విషయంలో ఈ మార్నింగ్ జ్ఞాపకం చేస్తున్నాను. మేము ఈ జీవితాలలో మన యొక్క కుటుంబాలలో ఎలాంటి అనుభవాలు చోటు చేసుకున్నటువంటి వారుగా ఉంటున్నాం, ఎలాంటి అనుభవాలు కలిగినటువంటివిగా ఉంటూ ఉన్నాయి. దేవుడు చూస్తాడు. చూడండి ప్రియబిడ్డలారా, 10 వచనము 11 వచనం 12 వచనం చూడండి. అక్కడ దుర్నీతిని పుట్టించు సమస్తము యొక్క మోసముతోనూ నశించుచున్నటువంటి వారిలో సాతానట అందరికి కనపరచడంట. ఎవరికట? నశించుచున్నటువంటి వారిలో కనపరచుచు బలమును అనుసరించి, తను బలాన్నే తమకున్న శక్తినే అవాదు అనుసరించుచూ ఉంటాడట. ఎందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు, సత్యాన్ని చెప్తే నమ్మరట, అబద్ధం అయితే ఎంత సమ్మగా ఉంటుందో. ఆహా ఎంత హాయిగా ఉంటుందో. నిజం చెప్తే నమ్మరు, అబద్ధం చెప్తే ఎంత వాళ్ళకి ఇట్లా జరిగిందని అబద్ధాలు చెప్తే ఎంత చూసారా? ఇక్కడ రాయబడింది, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ ఏం పొందడానికి? ఒకవేళ నువ్వు అబద్ధాన్ని నమ్ముతున్నావేమో, అసత్యాన్ని ఒకవేళ నమ్ముతున్నావేమో, అసత్యపూరితమైనటువంటి వాటి మీద డిపెండ్ అయ్యి దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలు చేస్తున్నామేమో, అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని, ఏ శక్తి? యాక్చువల్గా మనం అపోస్తలుల కార్యాల్లో పెంతెకోస్తు దినమున ఆయన పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళ మీదకి ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే ప్రియబిడ్డలారా దేవుని ఆలయాలలో, దేవుని సన్నిధిలో దేవుని కార్యాలు ఇక్కడ నమ్మకుండా దేవునికి విరుద్ధంగా జీవించడం వలన వాళ్ళకట మోసం చేసే శక్తిని రిలీజ్ చేస్తున్నాడట. ఇంకా వాళ్ళ జీవితం అంతా వాళ్ళు తమను తాము మోసం చేసుకోవటం, భార్యను మోసం చేసుకోవటం, భర్తను మోసం చేసుకోవటం, ఒకరినొకరు మోసం చేసుకోవటం, కుటుంబాన్ని మోసం చేసుకోవటం, సంఘాన్ని మోసం చేసుకోవటం, అందరూ మోసం చేసుకోవటం, వాళ్ళు మోసం పడడం, అందరూ మోసంలో పడిపోవటం, కంప్లీట్గా స్పాయిల్ అయిపోవడం, ఇది జరిగేది. అందుకేనన్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ఈ మార్నింగ్ ప్రియమైనటువంటి వారులారా, నీవు మోసం చేసుకుంటున్నావా? నిజంగా అందుకనే ఈరోజు కొరకైనటువంటి ఈ యొక్క సువార్త పాఠ్యభాగములో మనందరికీ తెలుసును, 4వ అధ్యాయంలో యోహాను సువార్తలో సమరయ స్త్రీతో ప్రభువారు చెప్పాడు, నన్ను ఆరాధించువారు, చూడండి ఆ మాట చూద్దామా, నన్ను ఆరాధించువారు. అక్కడికి వెళదామా? యోహాను సువార్త 4వ అధ్యాయంలోనికి వెళ్ళి ఈ మాట కంప్లీట్ చేసుకొని నేను ముగించేస్తాను సందేశాన్ని. మనం ముగించుకున్న యోహాను సువార్త 4వ అధ్యాయంలో 23వ వచనం చూడండి. అయితే యథార్థముగా ఎట్లా ఏంటట? యథార్థం అంటే అబద్ధంగా కూడా ఆరాధన చేస్తారా? మీరు అర్థం చేసుకో, దాన్ని ఒకసారి మనం ఆలోచించండి. యథార్థముగా ఆరాధన చేసేవాళ్ళంటే 145వ కీర్తనలో 18వ వచనం చూడండి, తనకు మొర్రపెట్టువారు నిజముగా మొర్రపెట్టువారు అని రాయబడి ఉంటుంది. అక్కడ నిజముగా అంటే అబద్ధంగా కూడా మొరపెడతారా? క్లియర్గా ఉంది కదా, చాలా క్లియర్గా చూడండి. కీర్తన గ్రంథము 145వ కీర్తన 18వ వచనం రాయబడి, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, అక్కడ హిబ్రూలో ఎమెత్ అని రాయబడింది. ఎమెత్ అంటే ఏంటంటే మోసం లేకుండా. ఎమెత్ హిబ్రూలో ఎమెత్ అంటే సత్యంగా. ఇంకో మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక
6వ అధ్యాయము 18వ వచనం చూడండి. 18వ వచనం చూడండి. వారు వాస్తవమైనటువంటి జీవం అంటే ఇక్కడ దీని అర్థం ఏమిటంటే రియాలిటీ ఆఫ్ వర్షిప్. వాస్తవమైన ఏది నిజమో, ఏది యథార్థమో, ఏది సత్యమో, వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది. ఆరాధన అంటే ఏమిటంటే దీని అర్థం ఏమిటంటే రాబోయేటువంటి కాలము కోసమై ఆ దేవుని రాజ్యంలో నీ కోసం, నీ భార్య కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం నీవేం వేసుకుంటున్నావు? పునాది వేసుకుంటున్నావు. అబద్ధంగా ఆరాధన చేస్తే, అసత్యముగా ఆరాధన చేస్తే, మోసంగా ఆరాధన చేస్తే నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. పునాదులు లేని ఇల్లు ఏముంటుంది? ఎలాగుంటుంది చెప్పండి ఎలాగుంటుంది? కీర్తన గ్రంథం తెలుసు కదా, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు పాడైపోగా. ఈనాడు పునాదులు పాడైపోయినటువంటి అనుభవం ఎంతమంది కలిగినటువంటి వాళ్ళుగా ఉంటున్నారో, పునాదులు స్పాయిల్ అయిపోయినటువంటి అనుభవాన్ని ఎంతమంది కలిగినటువంటి వాండ్రుగా ఉంటూ ఉన్నారో. పునాదులు 11వ కీర్తన 3వ వచనం చూడండి. 11వ కీర్తన 3వ వచనం. పునాదులు పాడైపోగా నీతిమంతులు. పునాదులు పాడైపోయాయేమో. ఇల్లు మాత్రం బాగానే ఉంది, కానీ పునాదులు చెప్పండి. ఇల్లు మాత్రం చెప్పాలి. ఇల్లంతా చాలా చూడబ్బా, మా ఇల్లు చూసారయ్య గారండి, అసలు మేము చూసారయ్య గారండి, లేకపోతే మా పిల్లల్ని చూసారయ్య గారండి. సో గుడ్, యువర్ ఆల్ గుడ్. బట్ పునాదుల సంగతి ఏంటి? మీ పునాదుల సంగతి ఏంటి? వాట్ అబౌట్ యువర్ ఫౌండేషన్స్? వాట్ అబౌట్ యువర్ పిల్లర్స్? మీ ఫౌండేషన్. ఆరాధన అంటే అర్థం ఏంటో తెలుసా? రాబోవు కాలము కొరకై వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకొని ఆయన ఎదుట ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఏం చేయడం? ఆరాధన చేయడం. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఈనాటి ఆరాధనలో మనము ఎలాంటి ఆరాధన చేసేటువంటి వాళ్ళముగా మనం ఉన్నాము? ఎలాంటి ఆరాధన చేసేటువంటి వాండరముగా మనం ఉన్నాము? ఫ్రాన్స్ రాజు ఆయన సర్ లినార్డ్ వుడ్ అనేటువంటి ఒక ఆయన్ని, ఒక ప్రాచుర్యం పొందినటువంటి ఒక వ్యక్తిని తన ఇంటికి విందుకి ఆహ్వానించాడట. ఫ్రాన్స్ రాజు తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. డియర్ ఫ్రెండ్స్ వినండి, ఫ్రాన్స్ రాజు ఒక చాలా పేరెనగన్నటువంటి ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క సర్ లినార్డ్ వుడ్ అనేటువంటి ఒక పెద్ద ఆయన్ని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. ఈ ఫ్రాన్స్ రాజు చక్కగా టేబుల్ మీద పంచభక్ష వాటిని గురించి చెప్పమంటారా? పంచభక్ష పరిమాణాల గురించి ఇప్పుడు వదిలే టైం కాదు. పంచభక్ష పరిమాణాలు ఎన్నో ఆ రాజుగారు అరేంజ్ చేశాడట. అరేంజ్ చేసిన తర్వాత ఈ ఫ్రాన్స్ రాజుగారు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడు? ప్రభువా, నీవు ఈ ఆహారాన్ని ఇచ్చినందుకు, ఈ ఆహారమును నీవు తినడానికి నాకు యోగ్యతనిచ్చినందుకు, ఈ ఆహారమును అది తీసుకుని అది వంట పట్టించుకోవడానికి కావలసిన నీ కృపను చూపిస్తున్నందుకు, ప్రభు ఈ ఆహారమును తీసుకొని ఆ శక్తి ద్వారా నేను నీ రాజ్యాన్ని నమ్మకంగా పరిపాలన చేయడానికి నీవు సహాయం చేస్తున్నందుకు వందనాలు. సర్ లినార్డ్ వుడ్ ఈ ప్రార్థన అంతా వింటున్నాడు. ఈ ప్రార్థన వింటుంటే వెంటనే లేచి, ఈ రాజుగారు ఈయనేంటి నన్ను భోజనానికి పిలిచి ఏమంటున్నాడు? ప్రభువా, నీకు వందనాలు, ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు, ఇవన్నీ దయచేసి నీ వందనాలు. ఇదేందా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ప్రార్థన అయిపోగానే అంటున్నాడు, ఇవన్నీ నీకు ఎవరన్నా ఇస్తే అడుక్కున్నావాడవా నువ్వు? ఏంటి ఆయన మీద ఆధారపడి నువ్వు చేస్తున్నావు? ఏదో ఎవరినో నువ్వు డిపెండ్ అయి నువ్వు చేస్తున్నావేంటి అని? నో. ఒకవేళ
నీవు సిద్ధపరిచిన భోజనం అయితే, నీవు పెట్టేదైతే నేను తింటున్నాను, కానీ ఎవరో పెట్టి అడుగుచ్చినదైతే నాకు అవసరం లేదని లేనాడు అక్కడి నుండి లేచిపోయాడట. అప్పుడు ఫ్రాన్స్ రాజు చెప్తున్నాడు, నీకైనా నాకైనా ఎవరికైనా ఆయన ఇవ్వకపోతే ఈ రోజున ఒక విషయం జ్ఞాపకం చేసి, హౌ మెనీ ఆఫ్ యూ, ఎంతమంది భోజనం ముందు ప్రార్థన చేసుకుని భోజనం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను ఎన్ని విషయాలు చెప్పాను వినండి, ఎన్ని విషయాలు చెప్పాను. భోజనం చేసేటప్పుడు ప్రార్థన అన్నాను, ఫ్యామిలీలో కుటుంబ ప్రార్థన అన్నాను, క్రమంగా. ప్రియబిడ్డలారా, సార్ నేను ఈరోజు ఆరాధనకి వెళ్ళాలి సార్, ఆరాధన ఉంది కాబట్టి నేను డ్యూటీకి రాలేను సార్ అని పర్మిషన్ పెట్టుకున్న వాళ్ళు, ఆరాధనకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆరాధనకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని స్తుతించడానికి ప్రామినెన్స్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని గణపరచడానికి, నాకు చర్చ్ కంటే ఏది ఎక్కువ కాదు సార్, ఆరాధన కంటే నాకు ఏది ఎక్కువ కాదు సార్, ఆయన సన్నిధి కంటే ఏది ఎక్కువ కాదు సార్. ఫ్రాన్స్ రాజు ఈ మాట చెప్పేటప్పటికి ఆ లినార్డ్ వర్డ్ వెంటనే తను తాను చిన్నబుచ్చుకొని, ఓ వెరీ సారీ మై డియర్, వెరీ సారీ. నిజమే, నన్ను సృజించినటువంటి సృష్టికర్తను మరచినటువంటి వాడనై నేను రోజు కొండలు డేక్షాలే గిన్నెలే దబరాలే ఖాళీ చేస్తూ నేను తినేస్తున్నానే కానీ దాన్ని దయచేసినటువంటి దేవునికి మాత్రం ఏం చెప్పలేకపోతున్నాను? ప్రియబిడ్డలారా, దేవుని స్తుతించలేకపోతున్నావేమో. ఇన్ ద ఇయర్ 2000 అప్పుడు జీలుగు మిల్ అనేటువంటి ప్యారిష్లో ఒక ఏజెన్సీ ఏరియాలో నేను పనిచేస్తున్నాను. 25 years బ్యాక్ పనిచేస్తున్నాను. దరిదాపుగా అక్కడ పనిచేస్తున్నప్పుడు అక్కడ వేసిన పునాది ఇప్పటికీ ప్రతి కుటుంబంలో ఫ్యామిలీ డివోషన్, ప్రతి కుటుంబంలో కుటుంబారాధన ఇప్పటికీ వాళ్ళు అలవరుచుకొని ప్రతి ఇంటిలో ఎంతో ఉన్నతంగా దీవించబడినటువంటి కుటుంబాలుగా అక్కడ మలచబడినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఇప్పుడు చూడండి, ఆ మాట చదువుకుని ముగించేద్దాం. ఆత్మతోనూ 23వ వచనం, ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుతున్నది. అది ఎప్పుడు వస్తుంది? అది ఎప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారంటే ప్రార్థనే అదే ఏదదే అదే ప్రార్థనే అదే ఇదే. అట్లా చేసేవాళ్ళు అది దేవునికి ఆరాధన యోగ్యమైందా? నో. ఒక వ్యభిచారితో, అక్కడ ఉన్నటువంటి పాపాత్మురాలితో ఖండించి, అమ్మాయి నన్ను ఆరాధన చేసేవాళ్ళు ఎలా ఉండాలి? ఈ మార్నింగ్ ఆరాధనకు వచ్చినటువంటి బిడ్డలారా, నీ కండిషన్ ఏంటి? నీ పొజిషన్ ఏంటి? సంవత్సరాల తరబడి వస్తున్నాం దేవుని సంధికి, రావటం పోవడం, కానీ ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధన చేసేటువంటి పరివర్తనతో మార్పు చెందినటువంటి అనుభవంతో నిజంగా ఆరాధన చేసేటువంటి అనుభవం ఉందా? ఈ పాపాత్మురాలైనటువంటి, లేకపోతే సమరయ స్త్రీ వచ్చేటప్పుడు ఆ కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు అక్కడ ఉన్నవాడు రండని తన ఊళ్ళి వారందరినీ కూడా ఏం చేసింది? అరే, మా సంఘం స్టార్ట్ అయ్యండి 40 ఏళ్ళు అయిందండి, ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమందిని తీసుకొచ్చాం చర్చికి? ఎంతమందిని ఇన్వైట్ చేస్తున్నాం? ఈ గుంటిపల్లెలో, రాయలపాడులో ఇక ప్రభుని ఎరగనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు రక్షించబడితే దేవుని పరిచయం చేస్తావు. నువ్వు రక్షించబడితే అనేక మందిని దేవుని ఎదుగు నడిపిస్తావు. నిజంగా నీవు ఆత్మతో సత్యముతో ఆరాధన చేసేటువంటి వాడుగా నువ్వు అయితే అనేక మందిని దేవుని ఎదుగు నడిపిస్తావు. అట్టివారు కావాలి. నేను ఒక అసైన్మెంట్ మీ అందరికి ఇస్తున్నాను. అసైన్మెంట్ మీకు ఇస్తున్నాను. ఆదివారం నుండి మళ్ళీ ఆదివారం వరకు నువ్వు అక్కడే రావడం కాదు, మళ్ళీ వచ్చేటప్పుడు ఈచ్ వన్ క్యాచ్ వన్.
మరొకరిని, ప్రతి ఒక్కరూ మరొకరిని దేవుని సన్నిధికి నడిపించగలిగేటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవాలు మీరు కలిగి ఉండండి. అందుకని దానియేలు గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. చివరిలో ఈ మాట చెప్పేసి నేను ముగించేస్తాను ప్రియబిడ్డలారా. దానియేలు గ్రంథము చివరి అధ్యాయము మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రియబిడ్డలారా, 12వ అధ్యాయము చూడండి. దానియేలు గ్రంథము చివరి అధ్యాయము మీరు చూసినట్లయితే, చివరి అధ్యాయము చివరి 3వ వచనం, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను ఆరాధనకు వచ్చేవాళ్లే కాదు, ఎవరు అనేకులను దేవుని వైపు తీసుకుని వస్తారో. మీ అపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు? మీ లొకాలిటీలో ఎంతమంది ఉన్నారు? మీ వీధిలో ఎంతమంది ఉన్నారు? యేసయ్యను గురించి, ప్రభువుని గురించి, దేవుడు నీ పట్ల జరిగించినటువంటి అద్భుతాల గురించి ఒక్కరితో నువ్వు చెప్పావా? మన దేవుని ఎద్దకు నిజంగా సమరయ స్త్రీ, యూదురాలు కాదు ఆవిడ, యూదురాలు కాదు, యూదేతర్రాలు ఆవిడ, యూదేతర్రాలు, అన్యురాలు ఆవిడ. ప్రభువుని అంగీకరించిన తర్వాత, ఆరాధనకు వచ్చిన తర్వాత, ప్రభువుని ఆరాధించిన తర్వాత తన ఊరినే రక్షించేసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, అసలు నువ్వు రక్షించబడ్డావా? మీ ఇంట్లో వాళ్ళందరూ రక్షించబడ్డారా? సరే, మీరు రక్షించబడ్డారు, సరే, మీ వీధిలో వాళ్ళ సంగతి ఏంటి? మనం ఎంతమందిని నడిపిస్తున్నాం? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం, పాపిని వాని తప్పు మార్గమును నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను. ఎంతమంది ఇలా చేశారు చూడండి. ఒక పాపిని మరణము నుండి తప్పించినటువంటి అనుభవాలు. యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు తెలుసా? మరణాన్ని నుండి తప్పించడానికి వెళ్ళాడు, నిత్య జీవానికి తీసుకురావడానికి అక్కడికి వెళ్ళాడు. యాకోబు బావి దగ్గర మాట్లాడినప్పుడు ఆవిడ జీవితం మారిపోయింది. తన బ్రతుకును యేసుని ఆయనకు అంగీకరించింది. నిజంగా ఆత్మతో సత్యముతో ఆరాధన ఆత్మతో ఆరాధన ఆత్మతో ఆరాధన నీకే నా దేవా, అందుకో నా దేవా, నీకే నా దేవా, అందుకో నా దేవా. ఆరాధన ఆత్మతో ఆరాధన ఆత్మతో ఆరాధన. ఆత్మతో చేద్దామా? ఒక పాపిని మరణం నుండి తప్పించే వాండరంగా ఉండగలిగితే. నేను ఈరోజు ఫాదర్స్ డే కదా, దేవుడు ప్రతి ఇంటిలో డాడీని, ఇందాక చెప్పాను, కనెక్షన్ ఎలా ఉందో చూసారా? ఇంట్లో ఆ డాడీని, మీ ఫ్యామిలీస్లో ఆరాధన జరగాలి, చర్చిలో ఆరాధన జరగాలి. ప్రియబిడ్డలారా, ఇక్కడ ఆరాధన జరగాలి. ఇక్కడ ఆరాధన జరగాలి, ఈ ఆలయాల్లో ఆరాధన జరగాలి. మనం ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో అలాగుంటామో, దేవుడు గొప్ప అద్భుతాన్ని ఆయన చేస్తాడు. ఎవరు అనేకులను దేవుని వైపు త్రిప్పుదురో వాళ్ళు ఎలాగుంటారట? వాళ్ళ కాలాంతమందు వారు వంతులో నిలుస్తారు. ఆకాశములోని నక్షత్రముల వలె, వారి జ్యోతుల వలె వాళ్ళు ఏం చేస్తారు? ప్రకాశిస్తారు. మీకు అసైన్మెంట్ ఇస్తున్నాను. వచ్చే ఆదివారం ఒకరినైనా నడిపిద్దామా? వచ్చే ఆదివారం ఒక ఆత్మనైనా దేవుని ఎదుగు నడిపిద్దామా? ఇంత చక్కటి మందిరాన్ని కట్టుకున్నాం, ఇన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేసుకున్నాం, ఇన్ని అరేంజ్మెంట్స్ మనం చేసుకుంటున్నాం. మనమేనే హద్దులు గీసుకుందామా? దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచింది ఎందుకోసం? నువ్వు ఒక్కడవే, నీవు మాత్రమే ఇలా ఉండడానిక? మన భారతదేశానికి 2024 సంవత్సరాలు దాటిపోయింది తోమా గారి ద్వారా సువార్త వచ్చి. ఇంకా 100 కోట్ల పైచిలకు ప్రజలు ఇంకా ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళు ఉన్నారు.
100 కోట్ల పైచిలుకు భారతదేశంలో ప్రభు నెరగినటువంటి వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఎవరికి వాళ్ళే స్వార్థం. తిమోతేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనుషులు స్వార్థప్రియులు అని రాయబడింది. అంటే ఏంటి? నేను బాగుపడితే చాలు, నా భార్య బాగుపడితే చాలు, అవతల వాళ్ళు ఏమైపోయినా అవుట్. అలాంటి స్వార్థంతో ఉండబట్టే మన కుటుంబాన్ని రక్షించుకోలేకపోతున్నాం, మన యొక్క దేశాన్ని రక్షించుకోలేకపోతున్నాం. కనుక ఆరాధన అంటే అర్థం ఏమిటంటే నిజంగా సత్యముగా, యథార్థముగా, అబద్ధం లేనటువంటిదిగా మనము ముందొకటి వెనకొకటి కాకుండా, పైన ఒకటి లోపల ఒకటి కాకుండా యథార్థముగా మనం ఆరాధన చేస్తూ దేవుని సన్నిధికి వస్తూ అనేకులను దేవుని యొద్దకు మళ్లించగలిగేటువంటి వాండరముగా మనం ఉండగలిగితే దేవుడు ఆయన నేను ఆకాశములోని జ్యోతుల వలె ప్రకాశింప చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా తండ్రి, కృప కలిగినటువంటి మా రక్షక, మీరు ఇచ్చిన సందేశం కొరకు వందనాలు, మీరు ఇచ్చిన వాక్కు కొరకు వందనాలు. మేమందరము నీ యొక్క వాక్యాన్ని విని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదయ్యా, వాక్యానికి తగిన విధంగా మేము జీవించగలుగుటకు నీ కృప దయచేయండి. మీరు అద్భుతం చేసి మహిమ పొందమని. ఆరాధన అంటే జీవము కలిగినటువంటి వాస్తవమైనటువంటి జీవాన్ని మేము సంపాదించుకోవడానికి చేసేటువంటిది, నిన్ను ఘనపరచడానికి చేసేటువంటిది, నిన్ను మహింపరచడానికి చేసేటువంటిది ప్రభువా. అంతేగాని ప్రభువా మేము నిన్ను దుఃఖపరచడానికి చేసేది కాదు. మేము ఒకవేళ ఎన్ని సంవత్సరాలు ఆగున చేసి ఉంటే దయతో మమ్మల్ని క్షమించమని, ఇక నుండి అందరూ అట్టివారే కావాలనని మీరు కోరుచున్నారు. కనుక మీరు ఆశించే బిడ్డలముగా, ఆశించే కుమారుడుగా, ఆశించే కుమార్తెగా, ఆశించే తండ్రిగా, ఆశించే తల్లిగా, ఆశించే బిడ్డగా, ఆశించే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విశ్వాసగా మేమందరం ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరం కూడా కూర్చొని ఉండగా ఆశీర్వాదంబుల్ మా మీద అనేటువంటి చిన్ని పల్లవిని ఆలపిస్తూ ఉండగా ఫాదర్స్ అందరూ ముందుకు వచ్చి మోకరించాలని మనం చేస్తున్నాం. ఫాదర్స్ అందరూ